ఎడపల్లి మండలం కూర్నాపల్లి గ్రామంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. ముందుగా పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టర్ను తనిఖీ చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా స్ప్రే ఫ్యాగింగ్ చేయించడం లేదని గ్రామ కార్యదర్శి సురేష్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలన్నర రోజుల నుండి పదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయించలేదని నిలదీశారు. అక్కడి నుండే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అన్ని జీపీలలో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పగడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామం వారీగా పరిశీలన జరిపించి నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని నివాస ప్రదేశాల్లో ఫాగింగ్ చేయించాలని, ఫ్రైడే, డ్రైడే పక్కాగా అమలయ్యేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో అలసత్వానికి తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలు పొందిన లబ్ధిదారులకు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ₹1,00,000 వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోని అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇప్పటికే 30 కోట్ల పై రుణ సదుపాయం అందించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఎప్పుడు కూడా 11,000 మెట్రిక్ టన్నుల వరకు ఎరువులు నిల్వలు మిగిలి ఉండగానే కొత్త ఎరువుల స్టాక్ తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకున్న ఫలితంగా ఎక్కడ కూడా కొరత ఏర్పడలేదని, రైతులకు కూడా ఒకేసారి కాకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులను తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ వానాకాలం సీజన్ పంటకు సంబంధించి ఇప్పటికే 2 దఫాలుగా ఎరువులు వాడకం పూర్తయిందని, చివరిదైన 3వ దఫా వినియోగం సజావుగా సాగుతుందని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.